వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరి ఇవి కాకుండా మీరు ఇంజనీరింగ్ సంబంధించిన సత్వర సమాచారం కోసం మీరు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఈ యొక్క లింక్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు గ్రూప్ లింక్ షేర్ చేయగలను. ఇవి కాకుండా ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇది 2026 ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు పిల్లలకి పర్సనల్ గైడెన్స్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ, మరి చాలామంది ఇప్పుడు జేఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ పరీక్షలు చాలా ప్రాధాన్యంగా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉన్నాం. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ చాలామంది టార్గెట్ కూడా ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్ రావాలనేది దాదాపు ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్ యొక్క కనీస కోరిక. దాంట్లో ప్రధానంగా ఐఐటీస్ రావాలని ఎక్కువ మంది కోరుకోవడం సహజం. మరి దాదాపు ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షను దాదాపు లాస్ట్ ఇయర్ 14 లక్షల వరకు రాస్తున్నారు, 2 సెషన్స్ కలిపి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 15 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇన్ని అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే దాని గురించి ఒకసారి మనం చర్చించినట్లయితే, మరి ఎందుకు ఇంత విపరీతమైన కాంపిటీషన్ ఉందంటే, మరి 15 లక్షలకు పైగా అప్లై చేసే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలకు కేవలం జాతీయ స్థాయిలో దాదాపు 62,000 సీట్ల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ఇవి ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీఎస్ కలిపి దాదాపు 62,000 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. గతంలో 59,000 సీట్ల వరకు ఉండేవి. లాస్ట్ ఇయర్ కొన్ని జిఎఫ్టీఎస్ పెరిగాయి, కొన్ని ఐఐటీస్లో బ్రాంచ్లు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి కొన్ని సీట్లు మనకు లాస్ట్ ఇయర్ కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరం కూడా మరికొన్ని సీట్లు ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ పెరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. తప్పకుండా పెంచాలని కూడా మన గైడెన్స్ నుంచి కోరుకుంటున్నాం. మరి దాదాపు భారతదేశంలో 23 ఐఐటీలలో ఆల్మోస్ట్ సీట్లు వచ్చేసి మనకు 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 23 ఐఐటీస్లో 18,160 సీట్లు అందుబాటులో ఉంటే 31 ఎన్ఐటీస్ ప్లస్ ఐఐఎస్టి ఈ మొత్తం ఈ 32 కలిపి మనకు 24,525 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి ట్రిపుల్ ఐటీస్లో 26 ట్రిపుల్ ఐటీస్ అందుబాటులో ఉంటే దాంట్లో మనకు 9,840 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఇవి కాక కొన్ని ట్రిపుల్ ఐటీ బెంగళూరు కానీ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ కానీ ఇవి జోసా కౌన్సిలింగ్లో ఉండవు. నేను జోసా కౌన్సిల్లో ఉన్న సీట్ల వివరాలు మాత్రమే తెలియజేస్తున్నాను. వాటికి ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇవి కాకుండా జిఎఫ్టీఎస్ ఆల్మోస్ట్ 40 జిఎఫ్టీఎస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 7 జిఎఫ్టీఎస్ని పెంచడం జరిగింది. ఓవరాల్గా జిఎఫ్టీఎస్లో గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు 10,228 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. 23 ఐఐటీల్లో 18,160, 31 ఎన్ఐటీస్ ప్లస్ ఒక ఐఐఎస్టి శివ్పూర్లో కలిసి 24,525, 26 ట్రిపుల్ ఐటీస్లో కలిసి 9,940, జిఎఫ్టీఎస్ 40 కలిపి 10,228. ఓవరాల్గా వచ్చేసి మనకు 62,850 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికీ. అంటే ఈ 62,000 సీట్లకు 15 లక్షల మంది పోటీ పడుతున్నారంటే చాలా కాంపిటీషన్ ఉన్నట్టే. కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎప్పుడూ ఈ యొక్క కాంపిటీషన్ గురించి పట్టించుకోవద్దు. మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి పైనే మీరు, మీ హార్డ్ వర్క్ పైన మీరు నమ్మకంతో ఉండండి. డెఫినెట్గా మీకు జోసా కౌన్సిలింగ్లో సీట్ అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ ఈ 62,000లో ప్రధానంగా మీరు ఒక మెంబర్ అయి ఉండాలి. అందులో జిఎఫ్టీఎస్ పక్కకు పెడితే మనకు కంపల్సరీ ఏదో ఒక టాప్ ఎన్ఐటి, ఏదో ఒక టాప్ ట్రిపుల్ ఐటి, ఏదో ఒక టాప్ ఐఐటిలో మీరు సీట్లు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.